కాకపోతే సువార్త చేస్తాను కాబట్టి సువార్తికుని అయ్యాను. కాబట్టి రోజు పాస్టర్ గారు చెప్పినంత సంతోషకరమైన బోధ నేను చేయలేకపోవచ్చేమో, కొంచెం అది ఘాటుగా ఉంటుంది, ఏమనుకోబాకండి. నేను కూడా మీ ఇంట్లో ఒక మనిషిని భావించి వినండి. వాక్యం తప్ప వేరేది అసలు ఏం చెప్పను. దేవుడు ఏం చేయమని చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఈ రెండు విషయాలు మాట్లాడుకొని ముగిచ్చేస్తాం. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి, దయచేసి తెచ్చుకున్న వాళ్ళంతా చూడండి. చదివించేంత టైం ఎందుకు, నేనే చదువుతాను, నాకు తెలుగు అయితే వచ్చు. నా సంగతి చెప్పాలంటే మీలో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను. అయినా కూడా దేవుడు ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. అందుకే 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం. ముఖ్యంగా బైబిల్లో మనకి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను, వినండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కదండి, మనకి వాక్యమే కదా దేవుడు. మరి ఈ వాక్యాన్ని నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్నాను, ఒకసారి చేతులు ఎత్తండి. నేను ఈ వాక్యాన్ని ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్నవాడు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఈ ఎత్తడంలో ఎక్కడ క్రైస్తవులను చెప్పుకోబాకండి, సిగ్గుచేటు. మనకు కాదు, దేవుడికి. మీరంతా క్రైస్తవులని ఎవరు చెప్పారండి? మీ పనులు మీరు చేసుకుంటున్నారు, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా బ్రష్ చేసుకుంటున్నారు, స్నానాలు చేస్తున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, మీ పనులు చేసుకుంటున్నారు, తింటున్నారు, అన్నీ అయిపోతున్నాయి. కానీ బైబిల్ మాత్రం ఇప్పటివరకు చదవలేదు. మీలాంటి వాళ్ళ వల్లే నాలాంటి హైందవుడు ఎవడో దేవుడు నమ్ముకోవట్లేదు. మీ చేతిలోనే ఉంటుంది బైబిల్, కానీ మీరు చదవరు. అంటే దేవుడి కంటే ఎక్కువగా మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. అందుకే మీ జీవితాల్లో ఇంకా కరువులు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, ఎన్నో కష్టాలు. దయచేసి ఇప్పటి నుంచైనా చదవండి, లేకపోతే కష్టమే. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. మీరు ఇప్పటి వరకు వాక్యాన్ని చదవలేదంటే మీరంట ద్రోహులంట, మీరంట గర్విష్ఠులంట, మీరు ఇంకా సుఖానుభవాన్ని ఎక్కువగా పొందుకుంటున్నారు, కానీ దేవుని వాక్యంలో ఉండే మధురాన్ని ఇంకా మీరు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారండి, లేకపోతే చాలా కష్టం.